అంకిత భావంతో పనిచేసి వేలాది మంది విద్యార్థులను భావి భారత పీరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు చిత్కల శ్రీనివాస్ శర్మ అని పలువురు వక్తలు కొనియాడారు. నవీపేట్ మండలంలోని నాగేపూర్ జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడు చిత్కాల శ్రీనివాస్ శర్మ ఉద్యోగ విరమణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నవీపేట్ ఎంఈఓ అశోక్, పీఆర్టీయూ నవీపేట్ మండల అధ్యక్షుడు పెద్దల భూమయ్య, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి శివకుమార్, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిత్కాల శ్రీనివాస్ శర్మ అంకిత భావంతో నిబద్ధతతో పనిచేసి వేలాది మంది విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించి భావి భారత పౌరులుగా చేశారన్నారు. ఎన్నో పుస్తకాలు రచించి సమాజ సేవకు తన వంతు సహాయంగా భావించి ఎన్నో ఉత్తమ అవార్డులు ప్రముఖులతో అందుకున్నారని అభినందించారు. దాదాపుగా పూర్తిగా వచ్చింది. అన్ని విషయాలు అందరూ చెప్పినారు. ఇక నేను మిగిలింది కృతజ్ఞతలు చెప్పడమే. అయితే ఇప్పటి మటుకు మీరు ఆదరించినటువంటి గౌరవానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ఈ స్థితి రావడానికి నేను ఒక్కనే కారణం కాదు. కర్త కారయిత చైవ ప్రేరక అనుమోదకాని, దీని వెనుక మీ అందరి బలం ఉన్నది. అందుకొరకే నేను ముందున్నా, లేకపోతే ఎక్కడుండేవాణ్ణం. కాబట్టి ఆ విధంగా నాకు ఒక సముచితమైన స్థానాన్ని కలగజేసినటువంటి ఈ సంస్థలన్నిటికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇవాళ మా నాన్నగారు కానివ్వండి, రేపు మేము కానివ్వండి, మా ముందు తరాలు కానివ్వండి, మేము ఒక రంగంలో ప్రవేశించి దాన్ని సఫలీకృతం చేసుకొని ఆ రంగంలో నుంచి విరమిస్తున్నామంటే మా ముగ్గురు గురువులైనటువంటి వల్లంభట్ల గుండయ్య శాస్త్రి గారు, చిద్ఘనానందనాథుల వారు మరియు సచ్చిదానందనాథులైనటువంటి మా తాతగారైనటువంటి బ్రహ్మశ్రీ పుండరీక శర్మ గారి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సుల అనుగ్రహంతో ఇది సాధ్యమైంది అని నేను భావిస్తున్నాను.